ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కరువైనాయి, సామాన్య మానవులు బతికే పరిస్థితి లేకుండా పోయింది, ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. నిజమేనమ్మది? సామాన్య ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారండి. అది ప్రజానీకం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎందుకంటే మొన్న రైతు భరోసా పడినాయి, ఇప్పుడు అందరికీ కూడా తల్లికి వందనం కూడా పడబోతున్నాయి. పెన్షన్లు ఎవ్రీ మంత్ 1వ తారీఖు ఇంటికి వెళ్ళి చక్కగా పెంచుతానన్న 4,000 పెన్షన్ కూడా పెంచి ఇస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళు మాట్లాడటానికి ఎలాగా అంటే మళ్ళీ అది కూడా కాకుండా ఇప్పుడు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఎక్కడ చూడండి, సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, ఎక్కడ ఒక చుక్క నీళ్లు ఆగే పని లేకుండా మోకాళ్ళ లోతు బురదలో తిరిగిన మా వాటిలోనే ఇవాళ చక్కగా సిమెంట్ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ రకంగా ఉంటే ఎవరు ఆయన చెప్పిన దానికి ఏదన్నా ఇక్కడ కనిపిస్తుందా? ఏది కనిపించలేదు. వీళ్ళు ఏంటంటే ఏదో ప్రజలని నమ్మవలికే విధంగా ఏదో మాట్లాడుతున్నారు, కానీ ప్రత్యక్షంగా జనాలు చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ చూస్తున్నారు, సంక్షేమం చూస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు ప్రభుత్వం బాగాలేదని చెప్తారు? అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే కనుక ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కనుక వాళ్ళని దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. అలాగే దాంట్లో భాగంగానే ఎవరైతే గనక ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా దాంట్లో భాగమే. కూటమి ప్రభుత్వం యూట్యూబర్లకు భయపడుతుంది అంటున్నారు కదమ్మా. కూటమి ప్రభుత్వం యూట్యూబర్లకే భయపడితే అసలు ఈ రకంగా ప్రతి ఇంటికి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, ప్రతి ఎమ్మెల్యేలు కానీ, ప్రతి కార్యకర్తలు కానీ ప్రతి ఇంటింటిని టచ్ చేసి పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ, ఈ రోడ్లు వేసేటప్పుడు కానీ ప్రతి ఇంటింటికి అమ్మ మీ పారదర్శకంగా చూపిస్తున్నారు. యూట్యూబ్కి భయపడితే ఇళ్లకి వెళ్ళి పేద ప్రజల్ని ఎందుకు సందర్శిస్తారు? వీళ్ళు సిగ్గు లేకుండా సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారు. వీళ్ళు భయపడి అంతకు ముందు అసెంబ్లీలోకి మీడియా వాళ్ళే ఎంటర్ కానివ్వలేదు. ఆ సాక్షి ఛానల్ తప్ప ఏ మీడియా అన్న లోపలికి వెళ్ళిందండి? ఆ భయపడింది మీరు, మీడియా వాళ్ళకి, యూట్యూబర్లకి, అందరికీ భయపడింది మీరు. ఇవాళ ఏదో మాట్లాడితే ఇది జనాలు నమ్మేలాగా లేదు. హోంమంత్రి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు, మా హోంమంత్రి ఆమె మేకప్ వేసుకోవడానికే టైం సరిపోతుంది, ఆమె వేసే మేకప్ తోటి ఒక గోడకి మొక్కు పెట్టుకోవచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అవి తప్పు అన్నా సరే నేను వెనక్కి తీసుకోను అంటూ ఆయన చేస్తున్నామా? మళ్ళీ అదే వ్యాఖ్యలను ఎలా చూడాలంటారమ్మా? అంటే వీళ్ళు గోడకి ఒక ఇది వేసుకోవచ్చు అని చెప్తున్నారంటే వీళ్ళు ఆమె పెట్టుకున్న బ్యూటీషియన్ తో పాటు వీళ్ళు ఏమన్నా తిరుగుతున్నారా? వాళ్ళు వేసే ఏమన్నా వీళ్ళు కొని వాళ్ళకి ఇస్తున్నారా? ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు మేకప్లు వేసుకోవట్లేదా? పెళ్లిళ్ళు అయితే అందంగా అలంకారం అయ్యి వెళ్ళట్లేదా? ఎందుకు ఒక ఆ మహిళని అసభ్యంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ సంస్కారం ఎలా ఉందో ఒకసారి అర్థమవుతుంది అనమాట. ఎవరైనా సరే ఎక్కడైనా సరే మహిళలు చక్కగా అందంగా, మహిళ అంటేనే ఒక అందానికి ప్రతీక. అలాంటిది వీళ్ళు అంటే అలంకారం అవ్వకూడదు అంటే పిచ్చి పిచ్చిగా తిరగాల రోడ్ల మీద, అంటే ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు పిచ్చి పిచ్చిగా స్నానాలు చేయకుండా, మేకప్లు అవ్వకుండా, అంటే మేకప్ అంటే రెడీ అవ్వకుండా తిరగాలన్నమాట వీళ్ళ ఉద్దేశం అది. అంటే వీళ్ళు అంటే ఈ సంస్కారానికి కూడా విచక్షణ రహితంగా చేస్తున్నారని చెప్పేసి ఇదిగా ఆలోచిస్తున్నారు అనమాట వీళ్ళ దీన్ని. అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక మరి ఆమె యాంకర్ శ్యామల గారు అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు కూడా అంటున్నారు, ఒక టీవీ యాక్టర్నైనా నేనే మేకప్ వేసుకోవటం లేదు, రాజకీయాల్లో ఉన్న మీకెందుకు మేకప్ అంటుంది కదమ్మా. మరి అసలు ఆమె చెప్పేది ఏందండి? ఆమె ఎలా రెడీ అవ్వాలో ఆమె చూసుకోమని చెప్పండి. ఒకళ్ళకి చెప్పే అసలు ఆమె అసలు వైఎస్ఆర్సీపీకి పట్టిన దరిద్రం. ఆమె ఏదో అనుకుంటుందేమో కానీ ఒకప్పుడు శ్రీరెడ్డి ఉంది, వాడుకున్నారు తీసి దిబ్బలో కొట్టారు. అలాగే ఈమెకి ముందు దరిద్రపు రోజులు వచ్చే రోజులు ముందున్నాయి. ఏమేదో అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి నెత్తిన పెట్టుకుంటారని, ఎదుటి పార్టీ వాళ్ళ మీద బురద చల్లితే ఏదో నాకేదో ఘనత జరిగిద్దేమో అనుకుంటుంది. అదంతా జరగదమ్మా. నువ్వు చేసిన బెట్టింగ్ యాప్లు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా అంటే నువ్వు చేసినట్టు మేము చెయ్యాలంటావా? అదంతా కూడా నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీకు చాలా చెడ్డ రోజులు ముందున్నాయి అనమాట. అంటే లక్ష్మీ పార్వతి గారు కూడా అంటున్నారు కదమ్మా, రాష్ట్రానికి పట్టిన దరిద్రమే లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంటున్నారు కదమ్మా. మరి
అసలు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి అంటేనే కూటమి ప్రభుత్వం రాబట్టండి. ప్రతి వాళ్ళు కూడా అంటే ప్రతి ఏరియాలో కూడా అంటే నేను చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అంటే యువతకి ఏదన్నా నాలెడ్జ్ పరంగా ట్రైనింగ్స్ ఇప్పించడం కానీ వాళ్ళకి ఏదన్నా జాబ్స్ ఇప్పించడం కానీ అదే విధంగా వాళ్ళైతే అలాగా చేస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కూడా మీరు ఈ విధంగా ముందుకెళ్తే మనకి ప్రజల్లో మంచి ఇది వస్తుంది అని చెప్పేసి మా ప్రజలందరినీ కూడా మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కాబట్టి మనం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి ప్రమోషన్ చేయటం కానీ అదే విధంగా వీళ్ళు కూడా చేయటం కానీ వార్డులో కానీ ప్రతి చోట కూడా సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ అలాగే ఉపాధి అన్నీ కూడా కలిసి చేస్తున్నారన్నమాట. ఇవన్నీ ఓర్చుకోలేక వీళ్ళు అంటే అసభ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత మాట్లాడినా కానీ ముందు ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ప్రజల దగ్గరికి ప్రతి కార్యకర్త కానీ ప్రతి అంటే ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సుభిక్షతని పరీక్షించి వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకొని వాళ్ళకి ఇచ్చే దిశగా పయనిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు నమ్మే ఇదిలో లేరన్నమాట. ఇప్పుడు అమరావతిలో అన్యాయం జరుగుతుంది, దాన్ని అడ్డుకోవటానికి వెళ్ళిన మా వాళ్ళ మీద టీడీపీగా ఉండాలి రైతుల ముసుగులో దాడి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. అసలు అమరావతిలో వీళ్ళకి అమరావతి మీద ప్రేమే ఉంటే అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాల్లో మీకు వాళ్ళ మీద లేని ప్రేమ ఇప్పటికిప్పటికి ఎందుకు పుట్టుకొచ్చింది అంటారు? 2 సంవత్సరాలు కూడా పుట్టుకురాలి, ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది. ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది? మీకు అమరావతి రైతుల మీద ప్రేమే ఉంటే అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు పాపం వాళ్ళు చేసిన పాదయాత్రలకు కానీ వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు. మీరు ఇలాంటి కళ్ళబొల్లి ప్రేమలు ఇప్పుడు పుట్టుకొచ్చినాయి అంటే ఏదో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ప్రజలకి అర్థమయ్యి అక్కడ వాళ్ళందరికి కూడా తెలుసు అమరావతి రైతులకి ఎంత ద్రోహం చేసావో ఆ ద్రోహం చెయ్యబట్టే ఇవాళ వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగి మీకు కోడిగుడ్లతో సన్మానం చేశారు. ఇంకా ముందు మీకు ఇంకా మంచి సన్మానాలు ఉంటాయి అన్నమాట. అంటే కోడిగుడ్లతో మమ్మల్ని కొట్టడం వల్ల మా గౌరవం పెరిగిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి అనేది దోపిడీ జరుగుతుందని తెలిసిపోయింది అనేది అంబటి రాంబాబు చెబుతున్న మాటమ్మా. నిజంగానే కోడిగుడ్లతో కొడితే గౌరవం పెరిగిద్ది అంటారా? అంటే వాళ్ళకి అలా అర్థమైందను అంటే వాళ్ళంతా రివర్స్ ట్రెండింగ్ కదా. వైసీపీ పార్టీ అంటేనే గొడ్డల పార్టీకి రివర్స్ ట్రెండింగ్ అనమాట. వాళ్ళు ఏదైనా కానీ మన పాజిటివ్ అంటే వాళ్ళు నెగిటివ్ అంటారు అనమాట. అది వాళ్ళ యొక్క సంస్కారం. కోడిగుడ్లకు పెట్టి కొడితే అది మీ మీద ఎంత కక్ష ఉన్నదో అసలు అది నిదర్శనం అనమాట. దానికి పరాకాష్ఠగా మీకు ఆ సన్మానం జరిగింది. అంటే మీకు ఏది కూడా పాజిటివ్ గా ఆలోచించుకుంటే అది మీ సంస్కారానికే వదిలేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.